ఎవరు వినట్లేదులే, నా మనసులో ఉన్నటువంటి ఆ చెడుని ఎవరు గమనించట్లేదులే అనుకుంటారు. నిజమే, మన మనసులో ఉన్నది మనం చేసేది బహుశా పక్క వారికో ఇంట్లో వారికో తెలియకపోవచ్చు. నిన్ను పుట్టించిన దేవునికి తెలుసు, నన్ను పుట్టించిన దేవునికి తెలుసు. అందుకని ఆ దేవుడు ఈ విధంగా ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు, ప్రేమతోనే మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మనం వింటున్నామంటే ఆయన మనల్ని ప్రేమించాడు గనక ఇదిగో వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. ప్రేమతో ఆయన సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటయ్యా అంటే, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ రహస్య పాపంలో ఉన్నావో, ఏ అపవిత్రతలో ఉన్నావో, ఏ అజ్ఞానంలో ఉన్నావో దానిని విడిచిపెట్టడమే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. మనసులో ఉండాల్సిన పాపం మనసులోనే పెట్టుకొని, చేతుల్లో ఉండాల్సిన పాపం చేతుల్లోనే పెట్టుకొని, కళ్ళల్లో ఉన్న పాపాన్ని కంటిలోనే పెట్టుకొని, మాటలో ఉన్న పాపాన్ని మాటలోనే పెట్టుకొని క్రిస్మస్ పండుగ చేస్తే ప్రభు ఆనందించడు. మన హృదయంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, నిన్ను పాపంలోకి నెట్టే వాటిని ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి అని. ఎందుకంటే నా ఇష్టం అండి, నేను ఎలా పడితే అలాగే బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, ఎవరేం చేస్తారేంటి, ఓకే బ్రతుకు. కానీ ఒకరోజు మరణం ఉంది. ఒకరోజు ఏముందమ్మా, ఇందాక అయ్యగారు చెప్పారు, మరణం అంట ఎవరికి చెప్పి రావట్లేదు. ఇంకోటి, ఈ రోజుల్లో నిజంగా ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ మధ్యకాలంలో ఒక 4-5 నెలల నుంచి ఎక్కువ మరణకరమైన వార్తలు వింటున్నాం. మీరు వింటున్నారు, మన బంధువుల్లో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. చాలా బస్ యాక్సిడెంట్లు, రైళ్ళు, అలాగే విమానాలు కూలి, కార్లు ఢీకొని చాలా రకాలుగా మనుషులు మరణిస్తూనే ఉన్నారు. ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. మరణించిన తర్వాత ఇక మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరు ఏం చేయలేరు. చూడండి, అందుకనే దేవుడు మనతో బ్రతికి ఉన్నటువంటి, సజీవులుగా ఉన్నటువంటి మనతో మాట్లాడుతున్నాడు. మరణించినాక నీ జీవితాన్ని మార్చుకోలేవు. తర్వాత చూద్దాములే అంటే మరణం తర్వాత నువ్వేం చేయలేవు. నిన్నే నలుగురు తీసుకెళ్ళి వెళ్ళాలా? మరణం తర్వాత అమ్మా జీవితాన్ని మార్చుకో, అయ్యా జీవితాన్ని మార్చుకో, అయ్యా పాపాన్ని విడిచిపెట్టంటే ఆ తర్వాత చూద్దాంలే, ఇంకా టైం ఉందిలే. ఓకే, నువ్వు మారటానికి టైం ఉందేమో కానీ మనిషికి మరణం రావడానికి టైం తెలియదు. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, తండ్రి లాంటి దేవుడు, నీతిమంతుడైన దేవుడు యేసు క్రీస్తు నామంలో ఈ లోకానికి వచ్చి ఆయన వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. యేసు క్రీస్తు నామంలో మనిషికి రక్షణ ఉంది. హల్లెలూయా.